జగిత్యాల జిల్లా చల్గల్ మామిడి మార్కెట్ ఎదుట సిపిఐ నేతలు ధర్నా చేశారు. రైతుల దగ్గర నుంచి దళారులు 4% మాత్రమే కమిషన్ తీసుకోవాల్సి ఉండగా 10% తీసుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు చెల్లించాల్సిన దానికన్నా తక్కువ హమాలీ ఇస్తున్నారని ఆరోపించారు. మార్కెట్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేసి రైతులకు హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ లీడర్లు. కార్మికులకు న్యాయం జరగాలి. రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి. రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి. రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి. రైతులకు కార్మికులకు న్యాయం జరగాలి. జై బజరంగ బలి, జై తిరుపతి బాలాజీ. కార్మికులకు న్యాయం జరగాలి. రైతులకు 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 కార్మికులకు న్యాయం జరగాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జగిత్యాల జిల్లా సమితి తరఫున రైతులకు మ్యాంగో కార్మికులకు న్యాయం జరగడానికి ఈ విషయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ ఏజెంట్ల ద్వారా అధికారుల ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజే పత్రికల్లో జిల్లా మ్యాంగో మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గారు ప్రకాష్ గారు ఏం చెప్పారంటే, బీపీ అంటే బెంగిని పెళ్లికి కిలో 45 రూపాయల చొప్పున కొంటున్నామని చెప్పారు. వాస్తవానికి 45 కాదు 35 రూపాయల చొప్పున ఉంటుందని రసీదు ఉంది. ఈ రసీదులో 35 రూపాయల చొప్పున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఈ రసీదే చెప్తుంది. వాళ్ళేమో పేపర్కి మాత్రం 45 రూపాయలు అని చెప్పిళ్ళు. ఇది చాలా అన్యాయము. దానికి ఈ తేడా ఎందుకు వస్తుందో వారే మళ్ళీ చెప్పాలి. ఈ 10 రూపాయలు ఎటు అవుతున్నాయి కూడా చెప్పాలి వాళ్ళే. ఇక్కడనే వాళ్ళు కమిషన్ ఎవరైతే ప్రభుత్వం ద్వారా కమిషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వస్తుల్లో ఎవరైతే ఠేకేదారులు ఉంటారో, కొనుగోలు చేసే యజమానులు అయితే ఉంటారో వాళ్ళ నుండి 35 రూపాయలు వాళ్ళ ద్వారా 35 రూపాయలు కొనుగోలు చేయించి సెక్రటరీ గారు 45 రూపాయలు ఎట్లా చెప్తున్నారో నాకు అది అర్థమవుతలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ కమిషన్ ఏజెంట్లు కలిపి కుమ్మక్కయి సిండికేట్ అయ్యి ధర పెరగకుండా అంటే తూతూ మంత్రంగా ఆ వేలం పాటలో పాల్గొని రూపాయి 2 రూపాయలు పెంచుకుని తూతూ మంత్రంగా వేలం పాటలో పాల్గొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. అదే రకంగా ఏం చేస్తున్నారు, కమిషన్ దాదాపు ఎంత ఉండాలి, 4%. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 4% కమిషన్ తీసుకోమని. కాగితాల్లో కరెక్టే చెప్తున్నారు 4% కమిషన్. మళ్ళీ తెల్ల కాగితంలో ఇంకో 6% కమిషన్ పెంచేసి ఈ తెల్ల కాగితం ఇచ్చి ఈ పైసలు మీకు ఇస్తామని రైతులకు ఇస్తున్నాం. ఆ తెల్ల కాగితం కూడా మేము మీడియాకి ఇస్తాం. మేము అయితే 4% కమిషన్ తీసుకోవాల్సిన కమిషన్ ఏజెంట్లు 10% తీసుకుంటున్నారు. అంటే మిగతా 6% అదనంగా తీసుకుంటున్నారు. ఈ అదనంగా 6% తీసుకుంటున్న ఈ కమిషన్ ఎక్కడికి పోతుంది, ఎవరి దగ్గరికి పోతుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తీసుకుంటున్నా, ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ తీసుకుంటున్నా, రైతు పక్షం అని చెప్పి బీజేపీ తీసుకుంటుందా? ఇప్పటి వరకు పేపర్లో కానీ ఇంతకుముందు చాలా పేపర్లో కమిషను 4% ఉంటే 10% తీసుకుంటున్నాని పేపర్లో వచ్చినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ రాలే. నేను జీవారెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు రండి, ఒకసారి ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకోండి, వాస్తవా కాదని మీరు చూడండి. అదే రకంగా మీరు కార్యదర్శిని వెళ్ళండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, రైతులకు న్యాయం చేయండి. లేకపోతే ఇది మీ మెడకు చుట్టుకుంటుంది. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటుంది కనుక మాకు కూడా నమ్మకం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి కనుక రైతులకు న్యాయం జరిగే విధంగా మీరు చూడండి. ఆ 10% కమిషన్ అనేది అన్యాయం, 4% తీసుకోవాలి. అదేవిధంగా 35 రూపాయలు తీసుకుంటూ మీ అధికారికంగా చెప్పేదేమో 45 రూపాయలు. అదే రకంగా ఏమవుతుందంటే హమాలీ కూడా దాదాపు టన్నుకు హమాలీకి 261 రూపాయలు ఇక్కడ 261 రూపాయలు ఇక్కడ ఉంది, కానీ 250 రూపాయలు ఇస్తున్నారు హమాలీ కూడా. అదే రకంగా ఏం చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుండి మామిడి తోట తీసుకుపోతారు ఈ లేబర్ను. తీసుకపోతే ఈ లేబర్ ఏం చేస్తున్నారంటే మహిళలను
అలాగే పురుషులుగా విడవిడ తీసి పురుషులకేమో 700, మహిళలకేమో 400 రూపాయలు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలైనా పురుషులైనా సమానంగా ఇవ్వాలి. మహిళలకు కూడా వీళ్ళ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే వీరి ద్వారా పని చేయించుకుంటున్నారో వాళ్ళందరూ సరి అయిన సమయంలో వీరికి వాళ్ళని తీసుకుపోయినప్పుడు వాళ్ళకి పని కల్పించాలి కనుక వాళ్ళకి సమాన పని సమాన వేతనం లేక వాళ్ళకి మగవారికి ఆడవారికి సమానంగా వేతనం ఇస్తూ వాళ్ళకి సరి అయిన టైంలో వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు అతిథి దేవోభవ అనే ఒక సామెత ఉంది ఇండియాలో. కనుక మీరు వలస వచ్చి మీకోసమే మన కోసమే పనిచేస్తున్నారు కనుక ఎవరైతే వీళ్ళని తీసుకుపోతుందో వాళ్ళు ఎవరైతే ఏజెంట్లో వాళ్ళు సరైన టైంలో వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేని పక్షంలో అందరి మీద మేమందరం భారత కమ్యూనిస్ట్ పార్టీ చట్టపరమైన చర్యలు